మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి పేర్ని నాని వివాదం ఆసక్తికరంగా మారుతుంది. పక్కపక్కనే నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరి నేతల మధ్య వైరం క్రమంగా ముదిరేలా కనిపిస్తుంది. ఇప్పటికే అనగాని సత్యప్రసాద్ చేసిన కామెంట్స్ మీద పేర్ని నాని చాలా ఘాటుగా స్పందించారు. ఏకంగా పార్టీ మారేందుకు 25 కోట్ల రూపాయలు లంచం కూడా అడిగాడు అనేటువంటి రీతిలో అనగాని సత్యప్రసాద్ మీద ఆరోపణలు చేశారు. 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ హయాంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ పంచన చేరారు. ఆ క్రమంలోనే గుంటూరు చెందిన వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి నేరుగా జగన్ శిబిరంలో చేరిపోయారు. ఆయనతో పాటుగా అనగాని సత్యప్రసాద్ కూడా చేరేందుకు ప్రయత్నం చేశారని, ఆ మంతనాల్లో ఏకంగా భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడంతోనే అవసరం లేదనుకుని వదిలేశారని నేరుగా పేర్ని నాని మీడియా ముఖంగా వెల్లడించారు. దీని మీద అనగాని సత్యప్రసాద్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. తనకు అధికారమే పరమావధి కాదని, తాము చాలా కాలంగా ప్రజలకు సేవ చేయడం ద్వారా ఈ స్థాయిలో ఉన్నామని అని చెబుతూనే నేరుగా పేర్ని నాని మీద నోటీసులు ఇవ్వబోతున్నాను అంటూ కూడా వెల్లడించారు. మరి దీనికి అనగాని సత్యప్రసాద్ సిద్ధపడుతున్నారా? పేర్ని నాని చేసినటువంటి అభియోగాల మీద, పేర్ని నాని చేసినటువంటి ఆరోపణల మీద లీగల్ నోటీసులు ఇస్తారా? లేకుంటే ఊరికినే రాజకీయ అపప్రద నుంచి తొలగించేదానికోసం ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతాయి. ఎందుకంటే 2024కి ముందు చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నేతలతో టచ్లో ఉండే ప్రయత్నం చేశారు. అందులో అనగాని సత్యప్రసాద్ కూడా ఒకరు. అనగాని సత్యప్రసాద్ అప్పట్లో మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డితో చాలా సఖ్యతగా మెలగడం, ఏకంగా విదేశాలకు కలిసి విమానయానాల్లో సాగడం, అక్కడ అనేక వ్యవహారాల్లో భాగస్వామి కావడం, ఇదంతా జగమెరిగిన సత్యం. వీటన్నిటికీ మించి తెలంగాణలోని అనగాని సత్యప్రసాద్ సంబంధించినటువంటి భూముల మీద బీఆర్ఎస్ సహాయంతో వైఎస్ఆర్సీపీ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినటువంటి విషయం కూడా రాజకీయాల్లో ఉన్న చాలామందికి తెలిసినటువంటి విషయం. అయినప్పటికీ అనగాని సత్యప్రసాద్ తాను పెట్టినటువంటి షరతులకు తలొగ్గితేనే వైఎస్ఆర్సీపీ వైపు వస్తాను అంటూ బెట్టు చేశారని, ఆయన అలా ముందుకేయడంతోనే పార్టీకి అవసరం లేదనుకుని వదిలేసామన్నట్టుగా ఇప్పుడు పేర్ని నాని చెప్తున్నారు. దీంతో మరి పేర్ని నాని చెప్పినటువంటి మాటలు అనగాని క్యాంపులో కలకలం రేపేలా కనిపిస్తున్నాయి. నిజంగానే అనగాని వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళేందుకు ప్రయత్నం చేశారా? అప్పట్లో అన్ని డీల్ సెట్ కాకపోవడంతోనే వెనకడుగు వేశారా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. మొత్తంగా ఏవైనా ఇప్పుడు పేర్ని నాని, అనగాని సత్యప్రసాద్ ఇద్దరి మధ్య ఇదొక వ్యక్తిగత వ్యవహారంగా మారుతుంది. తొలుత ల్యాండ్ రీసర్వే విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరి, వైఎస్ఆర్సీపీ విధానం, ఈ రెంటి మధ్య వాగ్వాదం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, దాని మీద కౌంటర్గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రిగా రియాక్ట్ కావడం, అనగానికి పేర్ని నాని కౌంటర్ ఇవ్వడం, ఇప్పుడు పేర్ని నాని మీద అనగాని నోటీసులు ఇస్తాను అనేటంత వరకు వెళ్లడంతో ఈ ఎపిసోడ్ రేపల్లె, మచిలీపట్నం ప్రజాప్రతినిధులుగా పనిచేసిన ఇద్దరు నేతల మధ్య వైరం ముదిరేందుకు కారణమవుతుంది. మరి నిజంగానే అనగాని అన్నంత పని చేస్తారా? అనగాని చేస్తే పేర్ని నాని ఊరుకుంటారా? ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతారు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి విషయాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. అయితే అనగాని మీద వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్న కాలంలోనే కాదు, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక రకమైనటువంటి కథనాలు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియాలోనే పలు రకాల వార్తలు రాశారు. నేరుగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించిందన్నట్టు, గానా బజానా నడుపుతూ హైదరాబాద్ కేంద్రంగా హోటల్లో కూర్చుని సెటిల్మెంట్లకు శ్రీకారం చుట్టారన్నట్టు చాలా వార్తలు రాశారు. ఆ తర్వాత మళ్ళీ తిరుపతిలో ఆయన జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి చోట అక్కడికి వెళ్ళి వారం కార్యకలాపాలు చక్కబెట్టుకుని తిరిగి వస్తున్నారన్నట్టు, పార్టీ వ్యవహారాల కన్నా పర్సనల్ విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నింటినీ తోసిపుచ్చని అనగాని ఇప్పుడు పేర్ని నాని విమర్శల మీద మాత్రం చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నోటీసులు ఇస్తామంటున్నారు, న్యాయ పోరాటం దిశగా మళ్ళిస్తామంటున్నారు. అది నిజంగా అంత పని చేస్తే అది ఎటు మళ్ళుతుంది, ఎలాంటి పరిస్థితి కారణమవుతుంది? అనగాని మీద ఇప్పటికే అటు విపక్షంలో ఉండగాను, ఇప్పుడు అధికారంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలోనూ వచ్చినటువంటి అనేక ఆరోపణల్లో ఇప్పుడు పేర్ని నాని చేసినటువంటి మరొక ఆరోపణే హైలైట్ అవ్వడం, దాని చుట్టూ పెద్ద స్థాయిలో చర్చ జరగడంతోనే అనగాని ఈ మాదిరి స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందన్నట్టుగా భావిస్తున్నారు. మరి ఇది ఎటు మళ్ళుతుందో చూద్దాం.